లిటరలీ ఎంత లేట్ కమర్ ఆఫ్ ద ఇండియా అంటే వీడు మీకు చూపిస్తా వీడు ఎందుకు చప్రి డ్రైవింగ్ చేస్తూ చప్రి మళ్ళీ హెచ్చలకి ఏం తక్కువ లేదు. వెనకాల కనిపిస్తున్నారు కదా, సమ్ ఫెస్ట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. ఎంత బాగున్నావు క్యాప్ పెట్టుకున్న తర్వాత. హాయ్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్ ఎవడంటే వీడి పేరు చెప్తారు, వీడి ఫ్రెండ్ ఎవరంటే ఊరందరి పేరు చెప్తారు అనమాట. గుడ్ మార్నింగ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇకపైన వ్లాగ్స్ కూడా చేయడానికి 100కి 200% నా ఒక ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేయడానికి ట్రై చేస్తా. అండ్ టుడే కంప్లీట్గా నా కాలేజ్ డే అనమాట. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, అసలు క్లాసెస్ జరుగుతాయా లేదా, ఏంటి అసలు అన్నది ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో, ఈ బ్లాగ్లో మొత్తం రికార్డ్ చేసేస్తా. ఇంకా లేట్ చేయకుండా మనం కూడా రెడీ అయిపోదాం. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 9 o'clock. ఇప్పుడే అట్లా కళ్ళు తెరవడం మీతోనే మాట్లాడుతున్నా నేను. ఐ జస్ట్ హ్యావ్ టు క్లీన్ మై బెడ్ ఫస్ట్. సో టక్క క్లీన్ చేసేసి ఫాస్ట్గా రెడీ అయిపోదాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం. అసలు ఏమేమి చేస్తాను ఏంటి అన్నది నాకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఈరోజు. బికాస్ చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఒక ఎంతూజియాజం ఉంది. మీ అందరితో మళ్ళీ నేను మామూలుగా కలుస్తున్నాను. ఐ వాజ్ బీయింగ్ వెరీ నార్మల్. చాలా హీలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి నౌ ఐఎమ్ గుడ్. ఇప్పుడు మనసుకి ఎన్ని దెబ్బలు తగిలినా అన్నిటినీ హీల్ చేసుకొని మీ అందరితో బాగుంటున్నాను. దట్స్ గుడ్. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన, కానీ ఫేస్కి మాత్రం ఎటువంటి సోప్ అయితే యూజ్ చేయను. యాక్చువల్లీ నేను నా స్కిన్ కేర్ని ఎలా తీసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నా. స్పెసిఫిక్గా ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. 24/7 నా స్కిన్ అనేది మాయిశ్చర్డ్గా ఉండాలి అని అంటే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అన్నది మీ అందరికీ చూపించేస్తాను. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి థర్మోవైబ్ అనమాట. అండ్ వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇందులో మనకి మాయిశ్చరైజర్ అండ్ క్లెన్జర్ కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను హైడ్రా క్లెన్జర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఒక గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి సో ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ వర్క్స్ ఫర్ జెంట్లీ ఆన్ అవర్ స్కిన్. అంతేకాకుండా ఇందులో మనకి న్యాచురల్ కొలైడల్ ఓట్ మీల్ తో పాటుగా సోడియం PCA కూడా ఉండడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ ని క్లియర్ చేసి మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ ని కూడా క్లెన్స్ చేస్తుంది. ఇది మాకు వర్కౌట్ అవుతుందా అనుకోవడానికి లేదు, ఎవరి స్కిన్ కైనా కూడా బేసిక్ గా వర్కౌట్ అవుతుంది. జస్ట్ లుక్ ఎట్ ద గ్లో. ఒక్కసారి నేను క్లెన్స్ చేసుకున్న తర్వాత నా ఫేస్ లో ఎంత గ్లో కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. నౌ సెకండ్ స్టెప్ అనమాట. థర్మోవైబ్ యొక్క డ్రై స్కిన్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. దాట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. దీంట్లో pH వాల్యూ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అంతేకాకుండా ఇందులో మనకి త్రిపాటిక్ మాయిశ్చరైజర్ ఉండడం వల్ల మన స్కిన్ ని డీప్ గా హైడ్రేట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన స్కిన్ ని స్మూత్ గా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న మనకి 5% కొలైడల్ ఓట్ మీల్ తో పాటుగా జోజోబా ఆయిల్, సోడియం PCA అండ్ విటమిన్ E ఉండడం వల్ల మన స్కిన్ ని బాగా నరిష్ చేస్తుంది. ఫుల్ డే మనం ఎక్కడ తిరిగొచ్చినా కూడా ఈవినింగ్ వరకు మన స్కిన్ ని మాయిస్చర్డ్ గా ఉంచడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ హైడ్రేటెడ్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఒక్కసారిగా డీప్ గా లోపలికి స్కిన్ కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా గ్లోయింగ్ గా ఉంది కదా. బోత్ ప్రొడక్ట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. డర్మటాలజిస్ట్ కూడా రికమెండ్ చేశారు అండ్ ఇట్స్ సేఫర్ టు. యూ కెన్ గ్రాబ్ దిస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఐబీరా స్కిన్ బ్రాండ్ వెబ్సైట్ ఆర్ న్యూట్రిడర్మ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా యూట్యూబ్ కార్ట్ లో ట్యాగ్ చేసి ఉంచాను. అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్స్ కావాలి అనుకుంటున్నారా అయితే కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేశాను. అండ్ అంతేకాకుండా కమెంట్ బాక్స్ లో కూడా పిన్ చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ గైస్. ఫుల్ అవుట్ఫిట్ అయితే చూపించేస్తాం మీకు. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉంది యాక్చువల్లీ. అండ్ ఐ డోంట్ హ్యావ్ టిఫిన్, సో ఉన్న దాంతోనే మనం పరిగెట్టేయాల్సి ఉంటుంది ఇప్పుడు. బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. నా టైం కూడా అయిపోయింది. అండ్ నా ఫ్రెండ్ గారు నా బండి నేను తీసుకుపోయినాడు అనమాట. వాడు వస్తున్నాడు, వాడు వస్తే పిక్ చేసుకొని తీసుకుపోతాడు. అదండి ఆటో వచ్చిపోతాడు. లిటరలీ ఎంత లేట్ కమర్ ఆఫ్ ద ఇండియా అంటే వీడు మీకు చూపిస్తా. వీడేంది వచ్చి అడుగుతున్నాడు. అసలు వాడు రాను కూడా రాలేదు, మళ్ళీ వచ్చేసిన అని చెప్పినాడు. చూసినా ఫ్రెండ్స్తో ఇంత దారుణంగా ఉంటుందంటే అట్లా ఉంటుంది. లిటరలీ మాకు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ క్లాస్ స్టార్ట్ అయిపోయి 10:25కి స్టార్ట్ అయింది. నవ్ ఇట్స్ 12 అనమాట. మమ్మల్ని క్లాస్లోకి ఎందుకు పోతున్నాం ఈ రోజు కాలేజ్కి నాకు తెలియదు. ఆల్రెడీ క్లాస్ అయిపోయి వీడు ఇల్లు మర్చిపోయిండా, కిందే ఉన్నా అని అబద్ధం చెప్పిండు. అవస్తుంది ఎందుకు చప్రి డ్రైవింగ్ చేస్తూ చప్రి.
అరే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ క్లాస్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవుతుంది? 10:25కి స్టార్ట్ అయిందిరా. 10 ఇట్స్ నిన్ను నమ్ముకున్నాను చూడు, నాది రా బుద్ధి తక్కువ, నాది. నీ ఎదవనాటకాలు చేయకు, టైంకి రావాలని తెలియదా నీకు? సో గైస్, నౌ ఇట్స్ టైమ్ టు గో కాలేజ్. సాంగ్స్ పంచుకోవాలన్నమాట గైస్. మళ్ళీ హెచ్చలకి ఏం తక్కువ లేదు. ఫ్రెండ్ అనగానే తప్పుడుగా ఆలోచిస్తారు కదా, వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇస్తాబట్టండి. వాడు ఫ్రెండ్ అంటే ఫ్రెండే, అర్థమైందా? అడ్డదిడ్డంగా కింద కమెంట్ సెక్షన్స్లో వేసుకోవద్దు. హీఈస్ లైక్ ఎ బ్రదర్ టు మీ. ఓకే, చలో, అంతే కదా. బాయ్. కాలేజ్లో వెళ్తాం. ఇంటి క్లాస్లో ఎవ్వరు లేరు అనుకుంటున్నారా? వాళ్ళందరూ. బట్ టుడే చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చినారు అనమాట. బేసిక్గా కూడా అంతే అనుకో. మేము వచ్చేదానికంటే ముందే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ క్లాస్ కూడా అయిపోయిందంట. చెప్పినా కదా, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఇంకొకసారి వచ్చేదాకా ఏం చేసేది లేదు. సో కాలేజ్లో అట్లా చక్కర్లు కొట్టద్దంట. ఈరోజు మా కారిడార్స్లో, అంటే ఐ డోంట్ నో, బీ డిజైన్ వాళ్ళకి సమ్ ఏదో ఫెస్ట్ చేస్తున్నారు. మంచి వెనకాల కనిపిస్తున్నారు కదా, సమ్ ఫెస్ట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే మా వాళ్ళకి మాత్రం లేదు, సిఎఫ్ఏ వాళ్ళకి. సో ఈరోజు చాలా ఖాళీ అనమాట. ఐ షో మై డిపార్ట్మెంట్ లైబ్రరీ చూపిస్తాం మీకు. దిస్ ఈస్ ఎంఎఫ్ఏ స్టూడియో. దిస్ ఇస్ ఫోటోగ్రఫీ లైబ్రరీ, వే టు లైబ్రరీ యాక్చువల్లీ. ఈరోజు మా వాళ్ళందరూ, దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ. లోపలికి వెళ్తాం కానీ అప్పుడప్పుడు ఏం పని చేయమనిపిస్తుంది. ఎస్. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టాఫ్ రూమ్. అండ్ ఇది వచ్చేసి మా టైం టేబుల్ చూసుకునేదన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి స్టూడియోస్లో ఎవరైనా ఉన్నారో లేదో నేను చూసి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ హైలైట్ జోక్ ఏంటంటే, అన్నా లేదన్నా అక్కడ 6 ఇక్కడ ఉందా టైం టేబుల్స్? ఇక్కడ ఉంటే టైం టేబుల్స్. రోజు ఈవినింగ్ వరకు మాకు ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ ఉందన్నమాట. సో పొద్దున్న ఫ్యాషన్ ఫోటోగ్రఫీ క్లాస్ మిస్ అయినాం కాబట్టి సార్ వస్తారేమో చూడాలి, చూద్దాం. ఈ లోపైతే మీకు స్టూడియో 1 చూపిస్తా, స్టూడియో 1 అండ్ స్టూడియో 2 చూపిస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు లేరు అంటే. ఇది స్టాఫ్ రూమ్, సార్ వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ మా వాళ్ళే ఉన్నారు. స్టూడియో 1లో అయితే క్లాస్ జరుగుతుంది. స్టూడియో 2, సో మా వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం ప్రాపర్ కాదు. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి వస్తాను, అసలు ఏం చేస్తాను. మీరేనారా? హాయ్ చెప్పరా. గుండా అమ్ముతున్నావారా? హాయ్ చెప్పరా. కాదు, స్టీల్ ఏంటి, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ తీస్తున్నారా? సో మా వాళ్ళు వర్క్ చూపిస్తా, ఓన్లీ వర్కే చూపిస్తా, కంగారు పడకండి. ఓకే, మా వాళ్ళు కూర్చొని వీడియో రంగంలోకి వచ్చావు కదా. ఎంత బాగున్నావు క్యాప్ పెట్టుకున్న తర్వాత. యూఆర్ లుకింగ్ అమేజింగ్ కదా. సో మా బ్యాచ్ మొత్తం చాలా మంది, అందరూ అబ్బాయిలే ఉంటారు కదా. సో మోస్ట్లీ అందరు అంటారు ఓన్లీ అబ్బాయిలతో తిరుగుతున్నాం అంటే, మరి మా బ్యాచ్ మొత్తం అబ్బాయిలు ఉంటే ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి. మా చదువుకునే బ్యాచ్ అంతా కూడా బాయ్స్ అనమాట. మోస్ట్లీ అమ్మాయి చాలా తక్కువ మంది. అయ్యో ఏడు మా ఫ్రెండ్ అంకుల్ ఈరోజు వచ్చిన, నేను ఫస్ట్ డే కాలేజ్ ఇంకా నాది. హే మేరా ఫ్రెండ్ ఆయేగా, సే హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? How are you? I am asking you. Okay, I'm fine. How are you? Fine. Ask about my subscribers and followers now. So, what should I ask? Ask them. Talk to them. Hi. Hi guys. How are you guys? Fine, fine, fine. Fine చెప్పండి. తెలుగు guys. Let's talk to her. Yes, రవికి తెలుగు రాదనమాట. 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాడు కానీ రాదు. సెకండ్ సెమిస్టర్ అన్ని సబ్జెక్టులు ఇచ్చావా? డిడ్ యూ సబ్మిటెడ్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్రాజెక్ట్ సెకండ్ సెమిస్టర్? థర్డ్? హౌ కూల్ హీ ఈజ్, యు నో. ఎంత కూల్గా ఉన్నాడంటే అంత కూల్గా ఉన్నాడు. ఏం సబ్మిషన్స్ లేవు. నేను ఒక్క సబ్జెక్ట్ ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే గజ 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 ఆడిపోతుండే నేను.
You don't have panic. I don't panic. I'll cover it up in this semester. It's fine. Talk loudly. You can cover in these semesters. So like I can cover my second semester, come back in my fourth semester, and third semester, come back in sixth semester. So it's like we still have a chance. అచ్చా కూల్ డ్యూడ్. నీలాగా ఉంటే ఎంత బాగుండు, ఇంత హరిబరి ఉండదు. బాయ్. పాపం తెలుగు రాదనమాట, బట్ హీఈస్ అ కూల్ పర్సన్. వాడు సెకండ్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు, థర్డ్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు, బట్ ఎంత కూల్గా ఉన్నాడంటే అంత కూల్గా ఉన్నాడు అనమాట వాడు. మా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తుంటే నాకు మస్తు బాధేస్తుంది, బట్ ఏం చేయలేము దానికి. సార్ చూసినారు ఇప్పుడు ఏమన్నాడు, ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసేటప్పుడు ఉంటుంది అనమాట ఎత్తడి పోషమ్మ గుడి, అప్పుడు 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 ఫేస్ చేయాలి. ఇప్పుడు బాగానే దొరికేసినాము, పొద్దున్నే తిట్లు తిట్టించుకుంటాం. దొరికేసినారా పొద్దున్నే దొరికేసినారు. ఇప్పుడు కాదు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఉంటుంది. పొద్దున్నే రీల్స్ మొదలు పెట్టినావా అంటాడు. యాక్చువల్లీ మా కాలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో నేను అంటే పాస్ట్ 2 years నుంచి కూడా చూస్తుండే అనమాట. లోపల ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే A to Z పార్సల్స్ కాడ నుంచి కుకింగ్ కాడ నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళందరూ ఒక యునైటెడ్గా కొంతమంది పీపుల్ అందరు కలిసి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంటి ఫుడ్ని సర్వ్ చేయాలని చెప్పేసి ఇక్కడ చేస్తుండే అనమాట. మ్యాక్సిమం రెగ్యులర్గా కూడా ఫుడ్ వీళ్ళ దగ్గరే తింటుండే. చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి టేస్ట్. చాలా డేస్ తర్వాత తినబోతున్నాం, ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఇక్కడ మళ్ళీ మనకు ఓన్లీ ప్యూర్ వెజ్ మాత్రమే దొరుకుతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 8 months తర్వాత మళ్ళీ టేస్ట్ చేయబోతున్నాం. ఫైనలీ ఐ గాట్ ది ప్లేట్. అరే వీడియోని హోల్డ్ చేయరా మంచిగా. ఫైనల్లీ పప్పు అండ్ బ్రింజాల్ కర్రీ తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంది. అమ్మా ఓకే. హాయ్ గాయ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇది గేమ్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఈరోజు ఫెస్ట్ కదా, వీడు యానిమేషన్, నేను ఫోటోగ్రఫీ. కానీ నా ఫ్రెండ్ ఎవడంటే వీడి పేరు చెప్తాడు, వీడి ఫ్రెండ్ ఎవరంటే ఊరందరి పేరు చెప్తారు అనమాట. అదే డిఫరెన్స్, చాలా పెద్ద డిఫరెన్స్ అది యాక్చువల్లీ. అంతేనా? అట్లా ఉంటుంది గాయస్. కనీసం వీడికి నో ఫ్రెండ్షిప్లో కూడా ఇది ఉండదు, ఊరందరూ నా ఫ్రెండ్స్ అంటాడు వీడు. సో ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే సమ్ ఫెస్ట్ జరుగుతుంది అనమాట. మా వాళ్ళకి అది ఎవరికి ఇంతది జరిగేది స్పా వాళ్ళకి జరుగుతుంది. ఆ ఫెస్ట్లో నేను వెళ్ళి అదో ఏమేం కొన్నా తెలుసా, 2000 పెట్టి మరి చైన్స్ అవన్నీ కొన్నా అనమాట. ఏంట్రా చెప్పు చెప్పు మచ్చా, చెప్పు ఎక్కువ మాట్లాడ్డా అనమాట. అయిపోయింది. సో మా వాళ్ళు ఈరోజు డెకరేషన్స్ చేసి మంచిగా చేసి. ఏమైందిరా? నీకు కెమెరా భయమా? నీకు కెమెరా భయమా అంటున్నా. అస్సలు నమ్మకండి గైస్, అస్సలు అంటే అస్సలు నమ్మకండి. వీళ్ళందరినీ మీరు యాక్చువల్లీ కన్నమ్మ ఫస్ట్ ఎపిసోడ్లోనే సెకండ్ ఎపిసోడ్లోనే చూడొచ్చు వీళ్ళని. సో మధ్యలో గ్యాప్ వచ్చింది అందరికీ. ఇప్పుడు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి రచ్చ అంటే కాలేజ్కి వచ్చేది చాలా తక్కువ, కానీ చేసే ఓవర్ యాక్షన్ మాత్రం చాలా ఎక్కువ అనమాట. మా వాళ్ళు కెమెరా పట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కానీ అక్కడ తీసేది ఏం లేదు. హియర్ దే ఆర్. ఏంటి కాలేజ్లో సంక్రాంతి వచ్చింది అనుకుంటున్నారా? కాదనమాట, చిన్న ఫెస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మా డిపార్ట్మెంట్ కాదు, వేరే డిపార్ట్మెంట్ సెలబ్రేట్ చేసుకుంటుంది. వాళ్ళు మంచి మంచి డెకరేషన్స్ చేసుకున్నారు. చూపించేస్తారు ఒక ఓల్డెన్ ఎట్లా అంటే సంక్రాంతి ఫీల్ వచ్చేటట్టుగా పెట్టారు. ఇది ఏంటో నా బాడీ ముక్కల కింద కూడా చెప్పచ్చు అన్నమాట. అండ్ ఆల్సో చిన్ని కైట్స్, సైకిల్, అదేమో ఒక ఎట్లా ఓల్డ్ లుక్ కదరా మొత్తం అంతా. పైన ల్యాంప్స్, అది ల్యాంప్స్ అనేది ఆర్కిటెక్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. బ్రిక్స్ వాళ్ళు స్టడీ చేసే దాంట్లో కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నారనమాట. ఆ పైన ఏమో తట్టలు కూడా డెకరేటివ్ వేలు బాగా చేసారు. నైస్. మా వాళ్ళు చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం, అప్పుడు కూడా వ్లాగ్స్ చేస్తా చూడండి. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు మై రూమ్. ఐ హోప్ సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మీకు ఎటువంటి కంటెంట్స్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఆ కంటెంట్ని 100% ప్రొవైడ్ చేయడానికి అయితే నేను ట్రై చేసేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.